ఒక్కొక్కరు నాకు ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఈ రోజున ఇటువంటి పేరు ప్రఖ్యాతలు, ఇటువంటి విజయాలు, ఇటువంటి అభినందనలు, ఆప్యాయతలు ఇవన్నీ మాకు వచ్చినాయి కదా, మేము చేసిన పనికి వచ్చినాయి. ఈ విధంగా ఒక ప్రకృతి రత్న అయినందుకు, నేను ప్రకృతి రత్న అయినందుకు టీం మెంబర్స్, అదేవిధంగా చింతల వెంకటరెడ్డి గారు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ఉన్నది ఉన్నట్టుగా చేయడం వలన ఈ రోజున ఇటువంటి ప్రఖ్యాతలు, ప్రకృతి రత్న అవార్డు వరించింది నాకు. అదొకటి. అంటే ఆ ప్రకృతి రత్న అవ్వడానికి కారణం చింతల వెంకటరెడ్డి గారు. నెక్స్ట్ యువ రైతు అంటే అందరిలా పాత వరి వంగడాలు వేసే పని అయితే నేను యువ రైతులు ఎందుకు అవుతాను? యువ రైతుగా నాకు మార్గదర్శకులు వంగల వెంకటరెడ్డి అన్నగారు. సిరిసాపల్లి గ్రామం 700 కిలోమీటర్ల దూరం నేను పోవడం జరిగింది ఆడకి అప్పుడు. అన్నగారు యువ రైతుగా అందరిలాగా పాత వరి వంగడాలు వేసే పని అయితే నేను యువ రైతు అవ్వాల్సిన అవసరం లేదు. యువ రైతుగా నాకు మార్గదర్శకులు వంగల వెంకటరెడ్డి అన్నగారు. అదేవిధంగా ఒక రైస్ మిల్లర్గా నాకు మార్గదర్శకం దేవళ్ళ పరంధామరెడ్డి గారు. కీర్తిశేషులు చనిపోయారు ఆయన. అయినా కూడా ఆయన అంటే వాళ్ళ అడుగుజాడల్లో 50 సంవత్సరాల పాటు రైస్ మిల్లర్గా తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన నాకు రైస్ మిల్లర్ల ప్రేరణ. పుస్తక రచయితగా కీర్తిశేషులు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు. ఒక హిప్నోటిస్టు, ఒక మెజిషియను, ఒక డాక్టరు, వాట్నాట్ పుస్తక రచయితగా వీళ్ళందరూ అంటే ఒక్క రంగంలో నేను వెళ్ళినప్పుడు, డెలివరీ బాయ్గా ఉన్నప్పుడు నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. పోస్టల్లో అంటే నాకు నేనే స్ఫూర్తి. ఈ విధంగా ఒక ఇన్ని రంగాల్లో విజయం సాధించడం మామూలు విషయం కాదు. మామూలుగా స్కూల్లో చదువుకునేటప్పుడు బాబాయ్ నువ్వేమవుతావు అంటే ఏదో డాక్టరో, లాయరో, కలెక్టర్ ఏదో ఒకటి మాత్రం అవుతారు. ఈ రోజున నేను ఒక ప్రకృతి రత్న, ఒక యువ రైతు, ఒక రైస్ మిల్లర్, ఒక పుస్తక రచయితగా, డెలివరీ బాయ్, ఏంది ఒక్కొక్కటి ఏంది. ఎన్నిటికి నిజంగా ఆ అభిమానం, ఆప్యాయత ఆ గోదావరి ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఈ రోజున ఇత్తనాలు చల్లేటప్పుడు ఫోన్పే, గూగుల్ పే వాళ్ళు పంపించిన డబ్బులే నేను ఇస్తున్నాను మీ అందరికి జీవితాల్లో. అదేవిధంగా ఈ నారు పెరిగే వాళ్ళకి, నారా చేసే వాళ్ళకి, కలుపు తీసే వాళ్ళు, అలాగా హైదరాబాద్ ప్రజల రుణం మనం తీర్చుకోలేము. అందుకే రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో వెలువడించినటువంటి తెలంగాణ సోన 4 సంవత్సరాల నుంచి అంటే నేను సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఆ వరి వంగడం వేసి ఆ విధంగా వాళ్ళ రుణం తీర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ గోదావరి ప్రజలు, గోదావరి నాసిక్లో పుడితే అంటే గోదావరి నాసిక్లో పుడితే మర్యాదలు గోదావరిలో పుట్టేందుకు నానుడి. అసలు ఎంటీయూ అంటే ఏంది అసలు ముందు అర్థం చేసుకోవాలా. ఎంటీయూ అనగా మారుతేరు, ఊరి పేరు. అది పశ్చిమ గోదావరి పేరులోనే ఉంది వరి. గోదావరి జిల్లాలో వెలిసిన ఒక పరిశోధన స్థానం అది. ఎంటీయూ షార్ట్ కట్లో మారుతేరు అంటారు దాన్ని. ఆ విధంగా వంగల వెంకటరెడ్డి అన్నగారు మనకు నూతన వరి వంగడం ఇచ్చడం జరిగింది. అది 125 రోజుల పాటు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనతో పాటుగా ఈ ప్రయాణం కొనసాగద్ది. ఎప్పుడు కూడా నూతన వరి వంగడాల గురించి మనం మాట్లాడకూడదు. అది ఆల్రెడీ చెప్పాను కదా, కత్తి మీద సాము లాంటిది. అన్నీ తెలుసుకున్న తర్వాతనే వచ్చే సంవత్సరం 2026 మార్చిలో దాని గురించి మీకు తెలియజేస్తాను. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ తరఫున. ఏది ఏమైనా సరే ఇంతమంది మామూలుగా రోజుకు ఒక 10 మంది 15 మంది ఫోన్ చేస్తుంటారు మనకి, రైస్ అనో లేకపోతే సీడ్ అనో. నిన్న ఒక్కరోజే 570 మంది ఫోన్ చేశారు. అసలు ఎవరు ఫోన్ ఎత్తారో నాకు అర్థం కాల. అంటే ఎటువంటి అంటే మన మీద పెట్టుకున్న నమ్మకం అది. ప్రజలు అంటే రైతు సోదరమణులు కానీ, రైస్ వినియోగదారులు కానీ ఇంతమంది 570 ఫోన్లు అంటే మామూలు విషయం కాదు. అంటే గోదావరి ప్రజల అభిమానం అట్లాంటిది. అంటే కాటన్ ధర ఉన్నారు కదా, ప్రతి ఊర్లో ఉభయ గోదావరి జిల్లాలో కాటన్ ధర పేరు 10లో ఎక్కడ పట్టినా అక్కడ. అంటే అటువంటి మర్యాదలు అంటే గోదావరి నాసిక్లో పుడితే మర్యాదలు గోదావరిలో పుట్టేది మామూలు విషయం అని ఎందుకన్నారంటే అటువంటి మర్యాదలు, అటువంటి గొప్పదనం. ఇంకోటి ఏంటంటే ఆ వరి వంగడాన్ని ఇప్పుడు ఒక పెళ్లి చేయాలనుకుంటే పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఎవరు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఎవరు ఖచ్చితంగా చూస్తారు. అదేవిధంగా ఒక వరి వంగడం వేయాలంటే దాని తల్లిదండ్రులు ఎవరు, ఆ వరి వంగడం ఎవరు ఏందని కంపల్సరీ తెలుసుకుంటారు. ఒక నెల్లూరు వరి వంగడం NLR 34449 నెల్లూరు మసూర్ అనే వరి వంగడాన్ని గోదావరి వరి వంగడం MTU 1121 అనే ఒక వరి వంగడం ఉన్నది గోదావరి. ఆ రెండు వరి వంగడాలను సంకరపరిచి మనం చేసినటువంటి వరి వంగడమే MTU 1426. కొంచెం ఇంట్రొడక్షన్ చేసి ఆ తర్వాత మనం డీటెయిల్స్ అన్ని వచ్చే సంవత్సరం 2026లో చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరు జిల్లా వరి వంగడం, గోదావరి జిల్లా వరి వంగడం, ఈ రెండు కాంబినేషన్ అంటే అది ఎక్సలెంట్. అంతే, పైరు పడిపోదు, పుట్టి రకాలు అయ్యి. NLR 34449 నెల్లూరు మసూరి మనం వేసాం. సివిఆర్ పద్ధతిలో వరి సాగు మొట్టమొదటిసారి మన నెల్లూరు జిల్లా వరి వంగడాన్ని వేయడం జరిగింది. అది ఈసారి కూడా అది సక్సెస్ఫుల్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున, చౌటూరు వెంకయ్య, అదేవిధంగా బాబాయ్ వేటగిరి పోలయ్య, హరీష్, సుబ్రహ్మణ్యం, ఈ
సదర్ కట్లో మనం ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు ఇంటిమేట్ చేసిన తర్వాతనే దాని రిజల్ట్ తెలియజేయడం జరుగుతుంది. ప్రకృతి రత్న అర్షద్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.